హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మందు కొట్టి దీనికి అదే మనం తయారు చేసిన కషాయం కొట్టి ఇప్పుడు 9 రోజులైంది. 9 రోజుల తర్వాత వచ్చి మనం ఈ పొలంలో చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అటో ఇటో దీంట్లో కెమికల్స్ వాడక 22 రోజులైంది. ఈరోజు కెమికల్స్ అసలు వాడలేదు విషయాలు. మనం తయారు చేసిన కషాయం ఫస్ట్ టైం కొట్టి ఇప్పుడు 9 రోజులైంది. మళ్ళీ తర్వాత 5 రోజుల తర్వాత మళ్ళీ రెండో కోటింగ్ ఫస్ట్ 2 ట్యాంకులే కొట్టారు. మనకు అవపడుతుంది కదా, మనకు అక్కడ మధ్యలో కట్టేసినట్టుంది, అవపడ్డట్టుంది. ఆడికెళ్ళి 2 ట్యాంకులు కొట్టాం ఫస్ట్ శాంపిల్గా. ఏంటంటే రైతు అనేవాడు కొడితే మాడిపోద్దేమో ఏమన్నా ఇద్దామో తోటి ఫస్ట్ 2 ట్యాంకులే కొట్టిండు. 2 ట్యాంకులు కొట్టి రిజల్ట్ 3 రోజులు 4 రోజులు చూసిన తర్వాత మళ్ళీ మొత్తం ఎకరా పడుతుంది కదా, ఎకరా మొత్తానికి కొట్టిండు. ఈ రోజుకి మొత్తం మనం ఫస్ట్ కొట్టిన దానికి 9 రోజులు అయింది. మనం సెకండ్ టైం కొట్టిన దానికి అటు ఇటు 4 రోజులు అయింది. ఓవరాల్ 9 రోజులు, అంతకుముందు ఒక 10 రోజులు, మొత్తం 20 రోజులు 22 రోజులు మందు కొట్టకుండా మనకి ఈ పొలంలో ఎటువంటి మందు కొట్టకపోయినా కూడా ఎటువంటి ఏ ప్రాబ్లం లేదు. మనకి చూడండి, ముడతపోయిన చేలలో కూడా ఈగుర్లు ఎట్టొచ్చినాయి చూడండి. ముడతపోయిన దాంట్లో ఈగుర్లు ఎట్టొచ్చినాయి చూడండి. మొత్తం ఇవన్నీ కొమ్మలే ఈ గట్టి బట్టి మరీ ముడసపోయిన చెట్టు ఇది. ఒకప్పుడు దీంట్లోంచి ఈగుర్లు వచ్చినాయి. ముడసపోయిన దాంట్లోంచే పైన చెట్టు చూడండి, ఒకప్పుడు ఇట్లా లేవు. ఏ చెట్టు చూసినా చెట్టు మార్చి చెట్టు మనం ఫస్ట్ డే పెట్టిన వీడియో చూడండి. చెట్టు మార్చి చెట్టు ఉండేది. ఇప్పుడు చూడండి అన్ని ఫ్లవరింగ్. ఎక్కడన్నా పూత రాలిపోవడం కానీ, ఎక్కడన్నా పూత వచ్చిందంటే ఎమ్మటే పిండి అవుతుంది. కొమ్మలు బాగా వచ్చినాయి. చేను కూడా నలుపు తిరిగింది బాగా. 9 రోజులకే నలుపు తిరిగింది బాగా. కొమ్మలు చూడండి, మొత్తం చిట్టాకు వచ్చింది బాగా కొమ్మలకి. ఇది ముడతొచ్చిన చెట్టు ఇచ్చుకుంది మొత్తం. దాదాపుగా మేము కొట్టిన రోజుకి ఈ రోజుకి చూస్తే మాకైతే రూపాయి బిల్ల పెట్టుబడి లేకుండా ఇలాంటి రిజల్ట్ రావడం చాలా ఆనందంగా ఉంది. మీకు చూపిద్దామని చెప్పి 9వ రోజు చూపిద్దామని చెప్పి ఎలాంటి రిజల్ట్ వచ్చింది చూపిద్దామని చెప్పి వచ్చినాం. దీనికి మళ్ళీ 2 రోజులు ఉంటే ఇంకొకసారి కొట్టినంటే అంతా సెట్ అయితే చేయను బాగుంటుంది, ఎక్కడ ముడత పడదు. అన్ని పైన పడే ఇగుర్లు మొత్తానికి వాటి వయసు 9 రోజులు ఉంటుంది. మనం కొట్టిన తర్వాతనే వచ్చింది ఆ ఇగుర్లన్నీ. అవపడుతుంది గ్రీన్గా బాగా. పైన పడే ఇగుర్లు మొత్తం 9 రోజుల తర్వాత మళ్ళీ ముడసపోద్ది. అన్ని మందులు అంతేలే, ఫస్ట్లో ఆకులు వస్తాయి, తర్వాత ముడసపోద్ది అంటారు, కానీ ఏం ముడసపోద్ది. చూడండి, ఇంకా మంచి ఆకు వస్తుంది తప్పితే ఏమి ముడసపోయేది ఏం జరగట్లే. ఇంకా నలుపు కూడా వస్తుంది బాగా. ఈ గట్టెమ్మటి మొత్తం బాగా ముడసపోయినాయి. అప్పుడు గట్టెమ్మటి ముడసపోయిన చెట్లే మీకు చూపించేది నేను. ముడసపోయిన చెట్లు మొత్తం రికవర్ అయ్యి చూడండి. ఇది చూడండి. ఇది ఫస్ట్ రోజు రైతు ఏం చేసినంటే, మనకి చెట్లు ఒకవేళ మందు కొడితే మాడిపోతాయని భయంతో 6-7 సార్లు ఒకేసారి పట్టుకొని కొట్టిండు. దానివల్ల ఇదిగో పడన చెట్టు ఎట్టుంది, ఇట్నే ఉంది చూడు. పడన చెట్టు అట్నే ఉంది చూడు. పడిన చెట్టు ఎట్టుంది, పక్కనే కొమ్మలు పెట్టింది. అందుకే నిండా తడిసే తట్టు కొట్టండి. మనం తయారు చేసిన కషాయం ఫుల్ చెట్టు నిండా తడిపిన చెట్టు ఏం మాడదు. చెట్టు బాగానే ఉంటుంది. చూసుకొని బాగా నిండా కొట్టండి, అప్పుడు బాగా రిజల్ట్ వస్తుంది. పైన మనకు అవపడుతున్నట్టు అది మొత్తం పైన గ్రీన్ ఒకటే మొత్తం ఆకులు మొత్తం కొత్తగా వచ్చినాయి, కొమ్మలు బాగా వేసినాయి. చూస్తూ ఉండండి. కషాయం తయారు చేసేటప్పుడు మీకు ఏ డౌట్ వచ్చినా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కామెంట్ రిప్లై ఇస్తుంటా. మీరు కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ కూడా పెట్టిన, నా యూట్యూబ్లో నా వీడియోలు చూస్తుంటే నా నెంబర్ కూడా ఉంటాయి, దాంట్లో చూసి కాల్ చేయండి. రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంది. 20 రోజులైంది అటు ఇటు కెమికల్స్ వాడక ఈ విషయానికి. మంచి రిజల్ట్ వచ్చింది. దీనికి మళ్ళీ ఇంకొకసారి కొడితే కనుక అంతా సెట్ అయితే చేయను బాగుంటుంది. తయారు చేయాలి. రేపు ఎల్లుండి తయారు చేసి ఒకేసారి మా ఊళ్ళో 10 ఎకరాలకి రైతులంతా తీయటం చూసిన తర్వాత రైతులు మాకు కూడా తయారు చేయంటారు. అందరికి కలిపి రేపు తయారు చేసి వాళ్ళందరికీ ఒకసారి కొడితే, ఒకసారి చూసిరంటే వాళ్ళు మళ్ళీ 10 మంది చెప్పి వాళ్ళే చేపిస్తుంటారు. మనము తేకపోవాల్సిన అవసరం ఉండదు. మనకు మెయిన్ లక్ష్యం ఏంటంటే వాళ్ళే తయారు చేసుకునే విధంగా తయారు చేయడమే మన లక్ష్యం. తయారు చేసిన తర్వాత వాళ్ళే తయారు చేసుకుంటారు. అది మేము మౌత్ టాక్ ద్వారా ఒకళ్ళు వాళ్ళ పొలంలో పోయి చేసుకుంటారు. పెద్ద సైంటిస్ట్ లెక్క పెద్ద సైన్స్ ఏం లేదు దీంట్లో. ఆకులు తెచ్చుకొని ఉడకబెట్టడం, కొట్టడమే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నీట్గా రేపు కానీ ఎల్లుండి కానీ నల్లి ఎలా ఉంటుంది, దోమ ఎలా ఉంటుంది, ఎలాంటి తెగుళ్ళు వస్తాయి మిరపకి, వాటి గురించి లాంగ్ వీడియో ఒకరోజు తీస్తా. ప్రజెంట్ ఈరోజు అయితే మనకి 9 రోజులు అయిన తర్వాత విజిట్ చేయడానికి వచ్చిన పొలంకి. విజిట్ చేసి ఏమన్నా చిన్న లోపాలు ఏమైనా ఉంటాయో చూసుకుందామని వచ్చిన. ఈరోజు బాగుంది చేను అయితే. మనకు వాస్తవానికి బాడవ చెట్లన్నీ డౌన్ ఉండేవి. ఆ పక్క చెట్లు బాగా హైట్ ఉండేవి. ఈ పక్క బాగాలేని చెట్లకెళ్ళి సెలెక్ట్ చేసుకొని కొట్టినాం. కానీ ఈరోజు ఈ హైట్ ఎక్కువ పెరిగినాయి వాటికంటే. అన్నీ చూడండి, మీకు డిఫరెన్స్ అవపడుతుంది. ఆ మధ్యలో వరకు ఎంత గ్రోత్ ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి. పైన అప్పుడు ఎగురులను చూస్తే బాగా ఆనందంగా ఉంది నాకు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకండి.